శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన రోజు ఏకాదశి. దీనిని అజయ్ ఏకాదశి అని పిలుస్తారు. జీవితంలో చాలా తప్పులను చేసిన అజమాలి మరణశయ్యపై తన చివరి శ్వాసను తీసుకుంటూ తన కుమారుడిపై వ్యామోహం తీరక అతడిని నారాయణ అంటూ పేరు పెట్టి పిలుస్తాడు. అతడు ఉచ్చరించిన నారాయణ అను నామము తన కుమారుడిని ఉద్దేశించి, కాని భగవంతుడు తన అపరిమితమైన దయతో అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ రోజు ఏకాదశి, అందువల్లనే ఈ రోజుకు అజయ్ ఏకాదశి అని పేరు వచ్చింది. కేవలము విష్ణునామస్మరణ వల్ల అజమాలి మోక్షాన్ని పొందిన పరమ పవిత్రమైన రోజు. అంతటి శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజు. అజయ్ ఏకాదశి పాపాలను, కర్మమలినాలను శుద్ధి చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ ఏకాదశిని అన్నదా ఏకాదశి అని కూడా పిలుస్తారు. భక్తితో ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండే భక్తులకు విష్ణువు ఆరోగ్యము, సంపద, ఆనందము, విజయాలను ప్రసాదిస్తాడు. అజయ్ ఏకాదశి నాడు విష్ణునామస్మరణ, విష్ణు పూజ, దేవాలయ దర్శనము, విష్ణు కథాశ్రవణము, విష్ణు సహస్రనామ పారాయణ, బ్రాహ్మణులకు సభక్తిగా స్వయంపాక సమర్పణ అత్యుత్తమమైనవి. ఇప్పటి వరకు చేసిన అన్ని పాపాలను దహించి వేయగలిగినవి. అయితే ఇవేవీ చేయలేని వారు అజయ్ ఏకాదశి నాడు ఈ వ్రతకథను వినడం వల్ల ఇప్పటి వరకు చేసిన అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఇప్పుడు అజయ్ వ్రతకథను తెలుసుకోండి. ఈ కథ జీవితంలో అట్టడుగు స్థాయికి పతనావస్థకు చేరుకున్నప్పటికీ విష్ణు భక్తి ఏ విధంగా సహాయపడుతుందో, పైకి తీసుకుని వస్తుందో నిరూపిస్తుంది. తన సత్యసంధతకు ప్రసిద్ధి చెందినవాడు రాజు హరిశ్చంద్రుడు. ఆ చక్రవర్తి తన రాజ్యాన్ని, కుటుంబాన్ని కోల్పోయి అపారమైన కష్టాలలోనికి నెట్టివేయబడతాడు. చివరకు అతను ఒక శ్మశాన వాటికలో సేవకుడిగా చేరుతాడు. కాని తన ధర్మంలో స్థిరంగా ఉంటాడు. ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ తను నిజాయితీతో రాజీ పడకుండా ఉంటాడు. ఒకరోజు ఒక ముని రాజు దుస్థితిని తెలుసుకున్న తరువాత అతనికి తన పరిస్థితుల నుండి మెరుగుపడడానికి అజయ్ ఏకాదశి ఉపవాసం పాటించమని సలహా ఇస్తాడు. ఆ రాజు అన్ని బాధలలోనూ అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రంతా మెలుకుని తన సమయాన్నంతటినీ విష్ణువునకు అంకితం చేస్తాడు. ఇలా ఆ రోజంతా విష్ణునామస్మరణతో గడిపిన రాజుకు తర్వాత రోజు నుండి అతని జీవితంలో గొప్ప మార్పును చూడడము సంభవిస్తుంది. కోల్పోయిన రాజ్యము తిరిగి లభిస్తుంది. అతడు అతని కుటుంబంతో తిరిగి కలుస్తాడు. గతంలో చేసిన పాపాల నుండి విముక్తిని పొందుతాడు. ఇది అజయ్ ఏకాదశి నాడు ఉపవాసం చేసినందువల్ల రాజు పొందిన స్థితి. ఈ రోజున అక్షతలు ధరించి ఎవరైతే ఈ కథను స్మరిస్తారో వారందరికీ విష్ణు అనుగ్రహం వల్ల అన్ని రకాల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. శుభమస్తు.